హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే మమ్ముట్టి, మోహన్ లాల్, నయనతార మరియు ఫహద్ ఫాసిల్ నటించినటువంటి పేట్రియాట్. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే ఢిల్లీలో ఉన్నటువంటి రా ఏజెంట్ డైరెక్టర్ అనేటువంటి నిర్మలా సీతారామన్ ని చూపించడం జరుగుతుంది. ఆమె ఒక ఫంక్షన్ కి వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఒక కేంద్ర మంత్రితో మాట్లాడుతూ, మీరు పేద ప్రజలకు ఉచితంగా ల్యాప్టాప్లు పంపిణీ చేయాలనుకుంటున్నారు కదా, అది ఒక మంచి నిర్ణయమే. కానీ ఇచ్చే ముందు అందులో ఏదైనా సమస్య ఉంటే ముందునే కనుక్కోండి. ఏదైనా సమస్య ఉంటే వెంటనే దాన్ని క్లియర్ చేసి వాళ్ళకి ఇవ్వండి. మీరు ఒక అతిపెద్ద కార్పొరేట్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంటున్నారు కాబట్టి అమాయకమైన ప్రజలు ఆ ల్యాప్టాప్ తీసుకున్న తర్వాత ఎటువంటి ఇబ్బంది పడకూడదు. ఏదైనా ఇబ్బందులు ఉంటే 30 రోజుల లోపల వాటిని సరి చేసుకోండి. నేను ఒక సర్జరీ కోసం హాస్పిటల్కి వెళుతున్నాను. నేను ఒక 30 రోజుల పాటు అక్కడే ఉంటాను. ఈ లోపు ఎటువంటి సమస్య లేకుండా చెయ్యండి అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే 10 రోజుల తర్వాత నిర్మలా సీతారామన్ సర్జరీ చేయించుకుని రెస్ట్ తీసుకుంటూ ఉండగా అప్పుడే తనకి కేంద్ర మంత్రి పేద ప్రజలకి ల్యాప్టాప్లని ఉచితంగా పంపిణీ చేశాడు అని తెలుస్తుంది. దాంతో ఆ నిర్మలా సీతారామన్ చాలా కోప్పడుతూ, ఎందుకు ఈ విధంగా అడావిడిగా చేసేశాడు, ఇందులో ఏదో పొరపాటు జరుగుతూ ఉంది అని చాలా కోపంతో రగిలిపోతూ తనకు తెలిసినటువంటి రా ఏజెంట్ అయినటువంటి డానియల్ ని పిలిపిస్తుంది. ఈ డానియల్ క్యారెక్టర్ ని చేసింది మమ్ముట్టి. తనే ఈ మూవీలో హీరో. నిర్మలా సీతారామన్ వెంటనే డానియల్ ని చూసి మాట్లాడుతూ, కేంద్ర మంత్రి గారు పేద ప్రజలకి ల్యాప్టాప్లని పంపిణీ చేశాడు, అందులో ఏదో కుట్ర దాగి ఉన్నట్లుగా నాకు అనిపిస్తుంది. దానివల్ల ప్రజలకు ఎటువంటి అన్యాయం జరగకూడదు. నువ్వు ఎలాగైనా ఆ కుట్ర ఏమిటో కనిపెట్టి పేద ప్రజలకు ఆ విషయం అంతా కూడా వివరించు అని చెప్పి ఆ డానియల్ అక్కడి నుంచి పంపిస్తుంది. దాంతో డానియల్ వెంటనే ఆ ఉచితంగా ల్యాప్టాప్లు పంపించిన పథకం వెనకాల దాగి ఉన్న కుట్ర ఏమిటో తెలుసుకునే ప్రయత్నం మొదలు పెడతాడు. వచ్చేస్తే 2 రోజుల తర్వాత హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నటువంటి ఆ రా ఏజెంట్ డైరెక్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ చనిపోతుంది. దాంతో డానియల్ అక్కడికి వెళ్ళి, 2 రోజుల క్రితం మేడం గారు నాతో బాగానే మాట్లాడారు కదా, సడన్ గా ఎలా చనిపోయారు, ఆ ల్యాప్టాప్ లో పంపిణీ వెనకాల ఏదో ఒక కార్పొరేట్ కంపెనీ ఉందని చెప్పింది, దాని గురించి కూడా కనుక్కోమని నా దగ్గర చాలా కాన్ఫిడెంట్ గా చెప్పింది కదా, అలాంటి తను అంత సడన్ గా ఎలా చనిపోయి ఉంటుంది అంటే బహుశా ఎవరో ప్రీ ప్లాంట్ గా తనని హత్య చేసినట్లుగా ఉన్నారు. మేడం గారిని ఎవరు హత్య చేశారు, అలాగే ఆ ఫ్రీ ల్యాప్టాప్లు పంపిణీ వెనకాల దాగి ఉన్న ఆ రహస్యం ఏమిటి, అసలు వాటి వల్ల ప్రజలకు వచ్చే సమస్య ఏమిటి, ఈ ఫ్రీ ల్యాప్టాప్స్ పంపిణీ వెనకాల దాగి ఉన్న ఆ కార్పొరేట్ కంపెనీ ఎవరో తెలుసుకోవాలని డిసైడ్ అయ్యి దానికి అనుగుణంగా విచారించడం మొదలు పెడతాడు. అప్పుడే డానియల్ కి గవర్నమెంట్ శక్తి సాఫ్ట్వేర్ కంపెనీతో ఈ ల్యాప్టాప్లని ఫ్రీగా సప్లై చేయడం కోసం అగ్రిమెంట్ చేసుకుంది అని తెలుస్తుంది. ఈ శక్తి సాఫ్ట్వేర్ సిఇఓ పేరు శక్తి అని తెలుస్తుంది. ఆ శక్తి క్యారెక్టర్ ని ఫహద్ ఫాసిల్ చేయడం జరిగింది. అయితే ఆ శక్తి సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు పేద ప్రజలకు ఫ్రీగా ఇస్తున్నటువంటి ల్యాప్టాప్స్ లో ఒక ప్రత్యేకమైనటువంటి సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేసి ఉంటారు. దాని ద్వారా ఎవరైతే ఆ ల్యాప్టాప్ ని యూజ్ చేస్తారో, ఎవరైతే ఆ ల్యాప్టాప్ ని యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళ పర్సనల్ ఫొటోస్ ని, అలాగే వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఆ కంపెనీ గ్యాదర్ చేసుకుంటూ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా శక్తి సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు గ్యాదర్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ విషయం ఆ ల్యాప్టాప్ ను వాడుతున్న వాళ్ళకి తెలియకుండా జరుగుతూ ఉంటుంది. ఒకరోజు ఆ శక్తి తన ఎంప్లాయీస్ అందరినీ చూసి మాట్లాడుతూ, మనం ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున లాభాలు పొందబోతున్నాం, అందులో మీకు వాటా కూడా ఇస్తున్నాను, కాబట్టి బాగా కష్టపడి పని చెయ్యండి అని అంటూ ఉంటాడు. మరోపక్క డానియల్ ఈ కంపెనీ గురించి ఎంక్వైరీ చేస్తూ ఉండగా అప్పుడే తనకు ఒక విషయం తెలుస్తుంది. అదేమిటి అంటే, ఆ శక్తి సాఫ్ట్వేర్ కంపెనీ సిఇఓ అయినటువంటి శక్తి ఇంతకుముందు తను కూడా ఒక రా ఏజెంట్ గా వర్క్ చేశాడని తెలుస్తుంది. అతను ఇంతకుముందు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్ సర్వీస్ లో రా ఏజెంట్ గా పనిచేశాడని, తనతో పాటు ఈ డానియల్ కూడా వర్క్ చేశాడు అన్న విషయం తను గుర్తు చేసుకుంటాడు. వీళ్ళతో పాటు ఆ సమయంలో అక్కడ మైకిల్ అనే వ్యక్తి కూడా వర్క్ చేసినట్లుగా ఈ డానియల్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడే మనకు ఈ శక్తి రా ఏజెంట్ గా వర్క్ చేసిన సమయంలో అప్పుడు అక్కడ ఏం జరిగింది అన్న విషయం చూపించడం జరుగుతుంది. ఆ శక్తి ఇండియన్ ఎయిర్లైన్స్ సర్వీస్ లో ఒక జెట్ పైలట్ గా పనిచేస్తూ ఉంటాడు. ఒకరోజు అతను జెట్ పైలట్ లో వెళుతున్నప్పుడు ఒక్కసారిగా ఆ పైలట్ అతని కంట్రోల్ తప్పిపోతుంది. ఆకాశంలో చక్కలు కొడుతూ ఉండడంతో శక్తి కూడా తన జీవితం మీద ఆశల్ని వదులుకుని ఉండి ఉంటాడు. ఆ సమయంలో డానియల్ తనకు సూచనలు చేస్తూ చాలా తెలివిగా ఆ శక్తి ప్రాణాలతో బయటపడేలాగా చేసి ఉంటాడు. ఆ విషయం ప్రజెంట్ సీఎం అయినటువంటి శక్తి ఫాదర్ కూడా తెలిసి ఉంటుంది. శక్తి ఫాదర్ శక్తిని చూసి, మనకు ప్రాణాలతో చెలగాట పడేటటువంటి జాబ్లు మనకు అవసరం లేదు అని జాబ్ మానిపించి తన చేత ఒక సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించి దానిలో సీఈఓను చేసి ఉంటాడు. అంటే ఇక్కడ శక్తి రా ఏజెన్సీ నుంచి మానేయడానికి మెయిన్ కారణం తన తండ్రి అయినటువంటి సీతారామయ్య, అదే ప్రజెంట్ సీఎంఏ కారణం అయి ఉంటాడు.
ఆ తర్వాత డానియల్ స్వయంగా తనే రంగంలోకి దిగి గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తున్నటువంటి ఆ ల్యాప్టాప్స్ లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఏమిటి, దానివల్ల ప్రజలకు ఎటువంటి అపాయం కలుగుతుంది అని దాని గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అప్పుడే ఆ శక్తి సాఫ్ట్వేర్ కంపెనీకి వ్యతిరేకంగా ఒక కంప్లైంట్ కూడా రైజ్ అవుతుంది. అదేమిటి అంటే ఒక మహిళ కంప్లైంట్ చేస్తూ నా సీక్రెట్స్ అన్నీ కూడా వాళ్ళు తెలుసుకుంటున్నారు అని ఒక కంప్లైంట్ చేసి ఉంటుంది. అయితే శక్తి సాఫ్ట్వేర్ కంపెనీకి వ్యతిరేకంగా కంప్లైంట్ చేసినప్పటికీ గవర్నమెంట్ మాత్రం వాటిని అసలు పట్టించుకోకుండా ఉంటుంది. అలా సంవత్సరం రోజులు గడిచిపోతాయి. డానియల్ వెంటనే లండన్ లో ఉంటున్నటువంటి తన భార్య దగ్గరికి వెళ్ళిపోతాడు. తన భార్య కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ రన్ చేస్తూ ఉండడంతో అసలు సాఫ్ట్వేర్లు ఎలా వర్క్ చేస్తాయి అని దాని గురించి మొత్తం తెలుసుకుంటూ ఉంటాడు. మరోపక్క ఆ సాఫ్ట్వేర్ వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళల్లో చాలా మంది చనిపోతూ ఉంటారు. ఆ విషయం తెలుసుకున్నటువంటి డానియల్ ఈ సాఫ్ట్వేర్ వల్ల ఇబ్బంది పడిన వారిలో ఎవరైతే చనిపోకుండా ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అని అనుకుంటూ ఉంటాడు. కానీ ఆ సాఫ్ట్వేర్ బారిన పడిన వారిలో దాదాపు అందరూ కూడా మా సీక్రెట్ ఫొటోస్ అన్ని కూడా బయటికి వెళ్లిపోతున్నాయి, మా సీక్రెట్స్ అన్ని కూడా వాళ్ళు తెలుసుకుంటున్నారు అని చాలా అవమానంతో చనిపోతూ ఉంటారు. దాంతో డానియల్ ఆ కంపెనీకి వ్యతిరేకంగా ఏదైనా ఒక్క విషయం తెలిసినా సరే ఆ కంపెనీకి వ్యతిరేకంగా పోరాటం చెయ్యవచ్చు అని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత డానియల్ ఆ కంపెనీ ఫ్రీగా ఇస్తున్నటువంటి ల్యాప్టాప్స్ లో ఎలాంటి సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేస్తున్నారు, దానివల్ల ప్రజలకు ఎలాంటి నష్టాలు కలుగుతాయి అని ఒక చిన్న వీడియోని క్రియేట్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాడు. ఇక్కడ మనకు ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నటువంటి జ్యోతి మరియు మైకిల్ అనే ఇద్దరిని చూపించడం జరుగుతుంది. వాళ్ళిద్దరూ కూడా సహజీవనం చేస్తూ ఉంటారు. మైకిల్ కి ఆ కంపెనీలో జరుగుతున్నటువంటి ఈ మోసాల గురించి ఏమీ తెలిసి ఉండవు. అయితే జ్యోతికి మాత్రం ఈ కంపెనీలో ఏదో తప్పు జరుగుతుంది, అదేమిటో మనం కనుక్కోవాలి అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత వెంటనే ఆ సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గరికి తను బయలుదేరి వెళ్ళి ఆ తర్వాత రోజు జ్యోతి వాళ్ళ కంపెనీ దగ్గరికి వెళ్ళి సర్వర్ రూమ్ లోకి సీక్రెట్ గా వెళ్లి డేటా మొత్తాన్ని కూడా పెండ్రైవ్ లో కాపీ చేసుకుని అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తుంది. ఆ డేటా మొత్తం కూడా పరిశీలించినటువంటి జ్యోతికి అక్కడ ఒక విషయం కన్ఫర్మ్ అవుతుంది. అదేమిటి అంటే ఆ కంపెనీ ద్వారా ప్రజలకు ఇస్తున్నటువంటి ఆ ఫ్రీ ల్యాప్టాప్స్ లో ఒక సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేశారని, దాని సహాయంతో ఆ ల్యాప్టాప్ ని ఎవరైతే యూస్ చేస్తున్నారో వాళ్ళ సీక్రెట్ పాస్వర్డ్స్ ని అలాగే వాళ్ళ ప్రైవేట్ ఫొటోస్ అన్నిటిని కూడా వీళ్ళే తీసుకుంటున్నారని ఈ విషయం అంతా కూడా జ్యోతి క్లియర్ గా తెలుసుకుంటుంది. ఆ తర్వాత జ్యోతి వెంటనే ఈ సాఫ్ట్వేర్ వల్ల ఇబ్బంది పడినటువంటి ఒక అమ్మాయి ఇంటి అడ్రస్ కి బయలుదేరి అక్కడికి వెళ్తుంది. నిజానికి ఆ అమ్మాయి 10వ తరగతి చదువుతూ ఉండగా ఆ అమ్మాయి బట్టలు మార్చుకుంటూ ఉన్న సమయంలో ఆ అమ్మాయికి తెలియకుండానే ఆ ల్యాప్టాప్ లో నుంచి ఫొటోస్ వీడియోస్ ని కూడా రికార్డ్ చేసి ఆ రికార్డ్స్ అన్ని కూడా సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని ఉండి ఉంటారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆ అమ్మాయి అవమానంతో ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉంటుంది. ఆ తర్వాత జ్యోతి చనిపోయినటువంటి ఆ అమ్మాయి ఫ్యామిలీకి భరోసా ఇచ్చి అక్కడి నుంచి డైరెక్ట్ గా మైకిల్ దగ్గరికి వెళ్లి జరిగిందంతా కూడా తనకు చెప్తూ పేదలకు ఫ్రీగా ఇస్తున్నటువంటి ల్యాప్టాప్స్ లో ఈ సాఫ్ట్వేర్ చాలా ప్రమాదకరంగా మారనుంది. ఆ ల్యాప్టాప్ ని వాడుతున్న వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ప్రైవేట్ ఫొటోస్ ని ప్రైవేట్ వీడియోస్ అన్నిటిని కూడా వీళ్ళు గ్యాదర్ చేసుకుంటున్నారు. అది ఫ్యూచర్ లో చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. వీటన్నిటి వెనకాల మనం వర్క్ చేస్తున్నటువంటి ఆ శక్తి సాఫ్ట్వేర్ కంపెనీనే ఉంది అని చెప్తూ ఉంటుంది. ఈ మాటలను మొదట్లో మైకిల్ నమ్మకుండా ఉంటాడు. కానీ ఆ తర్వాత రోజు మైకిల్ ఆఫీస్ కి వెళ్లి అక్కడంతా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండగా జ్యోతి చెప్పిందంతా కూడా నిజమే అని ఆ మైకిల్ కి అర్థం అవుతూ ఉంటుంది. వచ్చేసి ఆ తర్వాత రోజు మార్నింగ్ అనుమానాస్పదంగా జ్యోతి కూడా చనిపోయి ఉంటుంది. దాంతో మైకిల్ అప్పటి నుంచి కూడా ఆఫీస్ కి వెళ్లకుండా ఆఫీస్ కి వ్యతిరేకంగా జ్యోతి చాలా సాక్ష్యాలని సేకరిస్తూ ఉంది. వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం కూడా చెయ్యాలి అనుకుంటూ ఉండేది. అలాంటి జ్యోతిని ఎవరు చంపేశారు, జ్యోతి మరణం వెనక దాగి ఉన్న రహస్యం ఏమిటి, ఈ కంపెనీ చేస్తున్నటువంటి తప్పులన్నింటినీ కూడా తెలుసుకుని బయట ప్రజలకు తెలియచేయాలి అని డిసైడ్ అయ్యి వెంటనే మైకిల్ కూడా డానియల్ తో చేతులు గడుపుతాడు. ఎందుకంటే మైకిల్ మరియు డానియల్ ఇద్దరు కూడా ఇంతకు ముందు ఆ ఎయిర్లైన్స్ లో రా ఏజెంట్స్ గా వర్క్ చేసి ఉండడంతో ఆల్రెడీ ఇద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉండి ఉంటుంది. మరోపక్క శక్తి కంపెనీ సీఈఓ అయినటువంటి శక్తికి కూడా వాళ్ళ కంపెనీ గురించి సీక్రెట్స్ అన్ని కూడా తెలుసుకోవడం కోసం డానియల్ మరియు మైకిల్ ఇద్దరు కూడా చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అని తెలుసుకుంటాడు. దాంతో శక్తి వెంటనే తనే రంగంలోకి దిగి ఆ కంపెనీకి సంబంధించిన సీక్రెట్స్ అన్నిటినీ కూడా తన దగ్గరే భద్రపరుచుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే డానియల్ ఆ శక్తి కంపెనీ గురించి ఒక వీడియోని యూట్యూబ్ లో అప్లోడ్ చేసి ఉండడంతో తనని పిలిచి ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. ఆ లైవ్ ప్రోగ్రామ్ లో డానియల్ మొదట ఆ కంపెనీ గురించి చాలా మంచిగా మాట్లాడుతూ లైవ్ ప్రోగ్రామ్ ని ఎక్కువ మంది చూస్తున్నారు అని తెలుసుకున్నటువంటి డానియల్ సడన్ గా ఆ కంపెనీ చేస్తున్న మోసాలన్నింటినీ కూడా చెప్తూ ఉంటాడు. దాంతో వెంటనే లైవ్ ని కట్ చేసి తనని అక్కడి నుంచి బయటకు తీసుకుని వెళ్లి నువ్వు ఆ కంపెనీ గురించి ఈ విధంగా మాట్లాడకూడదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని తనని అక్కడి నుంచి పంపించేస్తారు. ఆ తర్వాత డానియల్ ఆ కంపెనీని శాశ్వతంగా ముయించాలి అంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఏదైనా సాక్ష్యం దొరికితే బాగుండు అని చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆ శక్తి కంపెనీ సీఈఓ అయినటువంటి శక్తి ఇతన్ని ఎలాగే వదిలేస్తే మన కంపెనీ మూతపడేంత వరకు నిద్రపోయేలాగా లేదు, ఎలాగైనా తనని అడ్డు తొలగించుకోవాలి అని తనని వెంటనే కిడ్నాప్ చేసి ఒక ప్లేస్ లో బంధించి నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటే నిన్ను చంపేస్తాము అని వార్నింగ్ ఇస్తూ ఉంటారు. ఆ తర్వాత డానియల్ అక్కడ ఉన్న వాళ్ళందరినీ కొట్టి పై
పైనుంచి దూకి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోతాడు. కట్ చేస్తే మరోపక్క డానియల్ వైఫ్ వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి మాట్లాడుతూ, నా హస్బెండ్ ని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లిపోయారు, మీరు వెంటనే నా హస్బెండ్ ఎక్కడ ఉన్నారో కనిపెట్టండి అని చెప్పి మీడియా వాళ్ళని కూడా పిలిచి, నా హస్బెండ్ ని ఎవరో కిడ్నాప్ చేశారు, పోలీసులు వెంటనే నా హస్బెండ్ ని వెతికి కనిపెట్టాలి అని మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్తూ ఉంటుంది. ట్విస్ట్ ఏమిటి అంటే, నా హస్బెండ్ కనిపించడం లేదు అని చెప్పినటువంటి ఆ మహిళ నిజానికి డానియల్ వైఫ్ అయి ఉండదు. డానియల్ ఎప్పుడైతే అక్కడి నుంచి వాళ్ళందరినీ కొట్టి తప్పించుకుని వెళ్లిపోయాడో అప్పటి నుంచి కూడా డానియల్ ఎక్కడ ఉన్నాడో, తను ఎటు వెళ్ళాడో ఎవరికీ తెలియకుండా ఉంటుంది. దాంతో శక్తి కంపెనీ వాళ్ళే ఒక లేడీని అక్కడ పంపించి నా హస్బెండ్ కనిపించడం లేదు అని తన గురించి తెలుసుకోవడం కోసం అక్కడ కంప్లైంట్ ఇప్పించి ఉంటారు. ఇక్కడ తెలిసేది ఏమిటి అంటే, నిజానికి ఈ డానియల్ వైఫ్ మరి ఎవరో కాదు, డానియల్ వైఫ్ గా నయనతార యాక్టింగ్ చేసి ఉంటుంది. ఆ తర్వాత నయనతార డైరెక్ట్ గా ఇంతకు ముందు ఎవరైతే పోలీసుల దగ్గరికి వెళ్లి నా హస్బెండ్ కనిపించడం లేదు అని కంప్లైంట్ ఇచ్చింది కదా, ఆ మహిళ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, డానియల్ నా దగ్గరే ఉన్నాడు, చాలా ఆరోగ్యంగానే ఉన్నాడు, నువ్వేం కంగారు పడకు అని వెంటనే ఆమెను అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతుంది. ఇక్కడ మనకు రహీం అనే ఒక క్యారెక్టర్ ని చూపించడం జరుగుతుంది. ఈ రహీం క్యారెక్టర్ ని మోహన్ లాల్ గారు చేయడం జరిగింది. తను కూడా ఎయిర్ ఫోర్స్ లో ఒక స్పై ఏజెంట్ గా పనిచేస్తున్న సమయంలో అక్కడ ఒక యాక్సిడెంట్ అయ్యి తనకు ఒక ఎడమ కాలుని కూడా తీసేసి ఉంటారు. అయినప్పటికీ సర్జరీ చేయించుకొని ఆ ఫీల్డ్ ని వదిలిపెట్టి పక్కకు వచ్చి టీచింగ్ ఫీల్డ్ లో పనిచేస్తూ తన భార్యతో కలిసి కర్ణాటకలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో నివసిస్తూ ఉంటాడు. తను టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నప్పటికీ అండర్ కవర్ స్పై ఏజెంట్ గా ప్రస్తుతానికి మన డానియల్ కోసమే పనిచేస్తూ ఉంటాడు. అలాంటి రహీం ఒక రోజు రోడ్డు పక్కన నడుచుకుని వస్తూ ఉండగా అక్కడ ఉన్నటువంటి వీధి లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది. అక్కడ ట్యూబ్ లైట్ బ్లింక్ అవుతున్న విధానాన్ని చూసినటువంటి రహీం కి ఇది నార్మల్ గా బ్లింక్ అవడం లేదు, ఇది ఒక కోడ్ లాగా ఉంది అని తను ఆ కోడ్ నేర్చుకున్నటువంటి ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటాడు. నిజానికి ఈ సీక్రెట్ కోడ్స్ ని డానియల్ తో పాటు కలిసి రహీం కూడా నేర్చుకుని ఉండి ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క డానియల్ కర్ణాటక ప్రాంతంలో ఉన్నటువంటి ఒక బీచ్ పక్కన పారాచూట్ లో అక్కడ పడిపోయి ఉంటాడు. తనకి చాలా గాయాలు కూడా అయి ఉంటాయి. అక్కడ చేపలు పట్టే వాళ్ళు తనని తీసుకుని వెళ్లి తనకు ట్రీట్మెంట్ చేయించి అక్కడ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. కొంతసేపటి తర్వాత స్పృహలోకి వచ్చినటువంటి ఆ డానియల్ తను ఎక్కడ ఉన్నాడో ఆ ఏరియా గురించి ఒక సిగ్నల్ ఇస్తూ ఉంటాడు. ఆ సిగ్నల్ ని గుర్తుపట్టినటువంటి రహీం వెంటనే ఆ ప్లేస్ దగ్గరికి వచ్చి చాలా సంవత్సరాల తర్వాత కలుస్తూ ఉండడంతో వాళ్ళిద్దరూ కూడా వెంటనే కౌగులించుకుంటారు. డానియల్ వెంటనే రహీం ని చూసి జరుగుతున్న విషయాలన్నీ కూడా తనకు చెప్తూ ఉంటాడు. మరోపక్క ఆ శక్తి సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓ అయినటువంటి శక్తి మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. మనం కిడ్నాప్ చేసి చంపాలనుకున్నటువంటి ఆ డానియల్ ఏమైపోయాడు, అతను చనిపోయాడా లేక ఇంకా బ్రతికే ఉన్నాడా, బ్రతికి ఇంకా స్పై ఏజెంట్ గా ఉంటే సీక్రెట్స్ అన్ని కనుక్కొని మన కంపెనీని క్లోజ్ చేస్తాడేమో అని భయపడుతూ ఉంటాడు. ఆ తర్వాత డానియల్ వెంటనే ప్రజలకు ఫ్రీగా ఇస్తున్నటువంటి ల్యాప్టాప్స్ లో ఆ శక్తి సాఫ్ట్వేర్ కంపెనీ ఎలాంటి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తుంది, దానివల్ల ప్రజలకు ఎలాంటి నష్టాలు కలుగుతున్నాయి అని చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరొక వీడియోను కూడా యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాడు. దాన్ని చూసినటువంటి శక్తికి, అంటే ఈ డానియల్ చనిపోలేదు, ఇంకా బ్రతికి ఉన్నట్లుగా ఉన్నాడు, తన వల్ల మన కంపెనీకి చాలా ప్రమాదం అని తన కంపెనీలో ఉన్నటువంటి డేటా మొత్తాన్ని కూడా తనే జాగ్రత్తగా భద్రపరుస్తూ ఉంటాడు. ఆ తర్వాత మైకిల్, రహీం మరియు డానియల్ ముగ్గురు కలిసి ఆ ల్యాప్టాప్ లో ఉన్న సాఫ్ట్వేర్ వల్ల ఇబ్బంది పడినటువంటి వాళ్ళ డీటెయిల్స్ అన్ని కనుక్కొని వాళ్ళ దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి ఒక అమ్మాయి గురించి తెలుస్తుంది. ఆ అమ్మాయి 10వ తరగతి చదువుతుంది అని తెలుసుకున్నటువంటి రహీం వెంటనే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళగా డానియల్ కూడా ఆ అమ్మాయి దగ్గరికి చేరుకుంటాడు. ఆ అమ్మాయి ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది. వెంటనే వాళ్ళు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి ఆ సాఫ్ట్వేర్ వల్ల తను ఎలాంటి ఇబ్బందులు పడిందో అవన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటారు. దానికి ఆ అమ్మాయి కూడా జరిగిందంతా కూడా చెప్తూ ఉండడంతో డానియల్ వెంటనే అదంతా కూడా వీడియో రికార్డ్ చేస్తూ ఉంటాడు. మరోపక్క శక్తికి హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ అమ్మాయి ఆ సాఫ్ట్వేర్ వల్ల ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి అవన్నీ కూడా వాళ్ళకి చెప్తుంది అని వెంటనే హాస్పిటల్లోనే ఆ అమ్మాయిని చంపేయాలి అని తన మనుషుల్ని అక్కడికి పంపిస్తాడు. దాంతో శక్తి మనుషులు వెంటనే హాస్పిటల్ కి వెళ్లి అక్కడ అడ్మిట్ అయి ఉన్నటువంటి ఆ అమ్మాయిని చంపే ప్రయత్నం చేయబోతూ ఉంటారు. అక్కడే ఉన్నటువంటి రహీం వాళ్ళందరితో కూడా ఫైట్ చేస్తూ ఉంటాడు. అలా రహీం ఆ అమ్మాయిని కాపాడి అందరినీ కొట్టి అక్కడి నుంచి తీసుకుని వెళుతూ ఉండగా ఆ రౌడీలు మాత్రం మళ్ళీ ఆ రహీం వెంటపడి తనని చాలా తీవ్రంగా కొట్టి తనని అక్కడికక్కడ చంపేస్తారు. అయినప్పటికీ రహీం మాత్రం తను చనిపోవడానికంటే ముందు ఆ అమ్మాయిని హాస్పిటల్లో ఒక ప్లేస్ లో దాచిపెట్టేస్తాడు. అలాగే రహీం చనిపోవడానికంటే ముందు తను ఆ అమ్మాయిని ఏ రూమ్ లో దాచిపెట్టాడు అదంతా కూడా సీక్రెట్ గా సిగ్నల్ ని కూడా ఇచ్చి చనిపోయి ఉంటాడు. అలా ఒక స్పై ఏజెంట్ చనిపోయాడు అని తెలుసుకున్నటువంటి తోటి సభ్యులందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. డానియల్ మాత్రం నా కోసం ఇంత వర్క్ చేసినటువంటి రహీం చనిపోయాడు అని చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత డానియల్ రహీం ఇచ్చినటువంటి సిగ్నల్ ఆధారంగా ఆ రూమ్ దగ్గరికి వెళ్లి ఆ అమ్మాయిని కాపాడి తీసుకుని వచ్చి ఆ ల్యాప్టాప్ వల్ల ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయో అవన్నీ కూడా లైవ్ లో చెప్పిస్తూ అదంతా కూడా యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి చెప్పినటువంటి వాంగ్మూలం ఉన్నటువంటి వీడియో మొత్తం కూడా నేషనల్ మీడియాలో కూడా టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. దాంతో ఆ ఫ్రీ ల్యాప్టాప్స్ తీసుకున్నటువంటి ప్రజలందరూ కూడా ఆ ల్యాప్టాప్స్ వల్ల ఎటువంటి ప్రమాదం జరుగుతుందో అవన్నీ కూడా తెలుసుకుంటూ వీటన్నిటికీ కారణం ఆ శక్తి సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళే అని తెలుసుకుంటూ ఉంటారు.
సరిగ్గా అదే సమయంలో మైకిల్ కూడా ఒక వీడియోని యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాడు. ఆ వీడియోలో నా భార్య అయినటువంటి జ్యోతి ఆ కంపెనీలో జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ కూడా కనిపెట్టి ప్రజలందరికీ కూడా తెలియజేయాలని ప్రయత్నం చేసింది. దాంతో ఆ శక్తి కంపెనీ సీఈఓ అయినటువంటి శక్తి నా వైఫ్ ను కూడా చాలా తీవ్రంగా చంపించేశాడు అని చెప్పి ఒక వీడియోని అప్లోడ్ చేస్తాడు. మరోపక్క శక్తి కూడా జరుగుతున్న విషయాలన్నింటినీ చూస్తూ చాలా భయపడిపోతూ వెంటనే తన ఆఫీస్ దగ్గరికి బయలుదేరి రాగా అప్పటికే శక్తి ఆఫీస్ దగ్గరికి చాలా మంది వచ్చి అక్కడ గొడవ చేస్తూ ఉంటారు. ఆఫీసులోకి వెళ్ళిపోయినటువంటి శక్తి వెంటనే తన ఫాదర్ అయినటువంటి ముఖ్యమంత్రికి ఫోన్ చేసి మాట్లాడుతూ మీరే ల్యాప్టాప్స్ ఇస్తామని చెప్పారు, వాటిలో సాఫ్ట్వేర్ కూడా ఇన్స్టాల్ చేసి ఇవ్వమని చెప్పారు. ఇప్పుడు ఇన్ని సమస్యలు వస్తే మీరేమీ మాట్లాడకుండా మౌనంగా ఉండడం న్యాయం అంటారా? అదేవిధంగా మీరు మరొక తప్పు కూడా చేశారు. నేను రా ఏజెంట్ గా పనిచేస్తున్న సమయంలో మీరు ఎలక్షన్స్ లో గెలవాలి అని నేను వెళుతున్నటువంటి జెట్ ఫ్లైట్ లో మీరే కావాలని సాంకేతిక లోపాన్ని సృష్టించి అందులో బాంబు ఉండే విధంగా చేశారు. కానీ ఆ సమయంలో నాతో పనిచేస్తున్నటువంటి డానియల్ చాలా తెలివిగా నన్ను కాపాడాడు. మీరు మీ సొంత లాభం కోసం నన్ను ఎంతగా దిగజార్చారో నాకు ఇప్పుడు బాగా అర్థం అవుతుంది. ఇక మీదట నేను ఆ విధంగా చెయ్యను. దీనంతటికీ కారణం నువ్వే కాబట్టి ఒక పని చెయ్యి, నువ్వే ఆత్మహత్య చేసుకుని చనిపో అని చెప్తూ ఉంటాడు. దాంతో సీఎం కూడా వెంటనే చేసేదేమీ లేక ఒక గన్ను తీసుకుని తనను తాను షూట్ చేసుకుని చనిపోతాడు. అదే సమయంలో డానియల్ మరియు మైకిల్ ఇద్దరు కూడా శక్తి సాఫ్ట్వేర్ కంపెనీ లోపలికి వెళ్లిపోయి మైకిల్ వెంటనే అక్కడ ఉన్నటువంటి డేటా మొత్తాన్ని కూడా కాపీ చేసుకుని నయనతారకి సెండ్ చేస్తాడు. డానియల్ కూడా అక్కడ ఉన్నటువంటి ఒక ముఖ్యమైన హార్డ్ డిస్క్ ని కూడా తన స్వాధీనం చేసుకుంటాడు. ఆ సమయంలో మైకిల్ దగ్గరికి ఆ శక్తి వచ్చి గొడవ పడుతూ దీనంతటికీ కారణం మా నాన్న చెప్పినట్లు నేను చేశాను, ఇందులో నా తప్పేమీ లేదు, నాకేమీ తెలియదు అని అంటూ ఉంటాడు. అయితే మైకిల్ మాత్రం ఆ శక్తిని చూసి మీ నాన్న చేసినప్పటికీ ఇదంతా కూడా నీ కిందే జరిగింది కాబట్టి నువ్వే దీనికి బాధ్యుడివి, నువ్వు వెంటనే జైలుకి వెళ్లాల్సి ఉంటుంది అని అంటూ ఉంటాడు. దాంతో కోపం తెచ్చుకున్నటువంటి శక్తి అక్కడ ఉన్నటువంటి మైకిల్ ని అలాగే అడ్డు వచ్చినటువంటి మన డానియల్ ని కూడా కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో డానియల్ అక్కడి నుంచి వెళ్లిపోతున్నటువంటి ఆ శక్తి మొహాన్ ఒక స్ప్రే కొడతాడు. అయినప్పటికీ శక్తి మాత్రం ఆ స్ప్రేని ఏమీ పట్టించుకోకుండా అక్కడి నుంచి కారు తీసుకుని వెళ్లిపోతూ ఉంటాడు. నిజానికి ఆ స్ప్రేని స్పృహ కోల్పోవడానికి లేదా ఎక్కువ మోతాదులో కొడితే మనిషి కూడా చనిపోవడానికి ఆ స్ప్రేని వాడుతూ ఉంటారు. నిజానికి ఈ స్ప్రేనే వాడి ఆ రాయ్ ఏజెంట్ డైరెక్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ ని కూడా చంపేసి ఉంటారు. అదేవిధంగా మైకిల్ భార్య అయినటువంటి జ్యోతి మీద కూడా ఈ స్ప్రేనే వాడి తనను కూడా చంపేసి ఉంటారు. ప్రజెంట్ డానియల్ కూడా సేమ్ అదే స్ప్రేని శక్తి మీద వాడి ఉండడంతో శక్తి తన కారులో వేగంగా వెళుతూ ఉంటాడు. అలా వేగంగా వెళుతూ ఉండగా తనకి యాక్సిడెంట్ అవడంతో తను కూడా అక్కడికక్కడ చనిపోతాడు. ఆ తర్వాత డానియల్ మాట్లాడుతూ దీనంతటికీ కారణమైన వారిని దేవుడే చంపేశాడు అనుకోండి, కానీ ఈ ఆపరేషన్ లో నా ముఖ్యమైన మిత్రుడైనటువంటి రహీం చనిపోయాడు. అతని సహకారాన్ని నేను ఎప్పుడూ కూడా మరవలేను. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ ఉచిత ల్యాప్టాప్స్ ని ఇంకెవరో కూడా వాడొద్దు అని చెప్తూ ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి ప్రజలందరూ కూడా చాలా మంది ఆ ల్యాప్టాప్స్ ని పగలగొడుతూ, కొంతమంది అయితే ఆ ల్యాప్టాప్స్ అన్నింటినీ కూడా తగలబెట్టేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో డానియల్ వైఫ్ అయినటువంటి నయనతార అక్కడికి వచ్చి డానియల్ తో మాట్లాడుతూ ఈ ఆపరేషన్ ని మీరు చాలా సక్సెస్ఫుల్ గా చేశారు, మీరు ఈ ఆపరేషన్ చేపట్టడం వల్ల ప్రజల్లో చాలా ఐక్యత కూడా వచ్చింది, కంగ్రాచులేషన్స్ అని చెప్తూ ఉంటుంది. అక్కడతో ఈ మూవీ కూడా అయిపోతుంది. సరోగసి తల్లికి ఎలా మోసం జరిగింది, ఊర్లో ఉన్న అమలా ఎవరు, అసలు అమలా దగ్గర ఉన్న ఆ పాప ఎవరు, అసలు అమలా కోసం పోలీసులు ఎందుకు వెతుకుతున్నారు, అమలా చేసిన తప్పేమిటి, సరోగసి పద్ధతిలో పిల్లల్ని కన్న తర్వాత తల్లిదండ్రులు ఎందుకు ఆ పిల్లల్ని వాళ్ళు తీసుకోవడం లేదు, అసలు సరోగసి పద్ధతిలో ఉన్న ఇబ్బందులు ఏమిటి, వీటన్నిటికీ సమాధానం తెలియాలి అంటే 2025లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి అమ్మ మూవీని చూడాల్సిందే. ఈ మలయాళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.